రాష్ట్ర ప్రభుత్వం మీద నాకు నమ్మకం లేదంటూ గతంలో ఏదైతే కోడికత్తి అప్పుడు ప్రభుత్వ పోలీసుల మీద నమ్మకం లేదు నాకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద అంటూ హైదరాబాద్ వెళ్ళే అక్కడ ట్రీట్మెంట్ తీయించుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులను నమ్మటం మానేశారనుకోవచ్చు అంటారా? ఎందుకంటే 40 మంది సొంత సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవడం అంటే ఎలా చూడాలంటారు ఇదంతా? అందరికీ నమస్కారం అండి. ఈ జగన్ రెడ్డికి ఒకటి పిచ్చి ఉందండి. అతనికి ఏంటంటే ఒక రాజులా ఫీల్ అవుతూ ఉంటాడు అతను. అప్పుడు అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అతని నివాస సముదాయాల దగ్గర కానీ అతను వెళ్ళే మార్గంలో కానీ వేలాది మంది పోలీసులు పెట్టి వలలు కట్టించి జనాలు బయటికి రాకుండా అసలు తొంగి చుట్టానికి కూడా లేకుండా ఏర్పాటు చేశాడండి. చెట్లు చాటున వచ్చి ఎవరైనా ఏమైనా చేస్తారని భయపడి పచ్చని చెట్లని కొన్ని వేలాది చెట్లని నేల కూల్చాడండి దుర్మార్గుడు. ఆ చెట్లు మళ్ళీ అదే స్థాయికి పెరగాలంటే దాదాపు 15-20 సంవత్సరాలు పడుతుందండి. పర్యావరణాన్ని కూడా చాలా డ్యామేజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అతనికి ఏంటంటే అతను ఊహించుకుంటూ ఉంటాడండి, నన్ను ఎవరైనా ఏమైనా చేస్తారని. అతన్ని ఎవరు ఏం చేయరండి అతను. ఎందుకంటే అతన్ని జనాలు బహిష్కరించారు ఎలక్షన్లు 11 సీట్లు ఇచ్చి. కానీ అది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఒక సామంతు రాజులాగా ఫీల్ అవుతాడు కాబట్టి అంత 40 మందిని కాదండి, అవసరమైతే 4000 మందిని పెట్టుకునే కెపాసిటీ ఉంది అతనికి. దాదాపు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ 5 లక్షల కోట్ల రూపాయల దాకా స్కామ్ చేశాడండి జగన్ రెడ్డి. 440 మందిని పెట్టుకోవడం పెద్ద విషయం కాదండి. అతనికి ఏంటంటే ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 70 మందిని భద్రతా సిబ్బందిని కేటాయించిందండి. అయినా అతను ఏంటంటే ఈ 1000 మందిని రప్పించి ఈ కోతి చేష్టలు చేయడం వల్ల మూల నాకు రక్షణ లేదని ఫీల్ అవుతున్నాడు. ప్రభుత్వ పద్ధతుల్లో అతను కానీ పాటించినట్టయితే అసలుకి అతనికి అంత రక్షణ కూడా అవసరం లేదండి. ప్రభుత్వమే 70 మందిని కేటాయించింది. అతను ఓన్లీ ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఒక శాసనసభ్యుడైన మాత్రాన కాకపోతే మాజీ ముఖ్యమంత్రి అనే ఒక ఉద్దేశంతోనే అతనికి అంతమంది సెక్యూరిటీని కల్పించారండి. అతనికి అంత థ్రెట్ అయితే ఏముండదని మేము భావిస్తున్నామండి. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే కనుక గతంలో గులకరాయితో దాడి చేశారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కోడికత్తితో దాడి చేశారు. రీసెంట్గా చూస్తే కనుక ఆయన కారు బాయినెట్ ఎక్కి చిందులు వేశారు. అసలుకి ఇదంతా పోలీసు వైఫల్యమే, అందువల్లే మేము ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవాల్సి వస్తుంది అనే మాట అయితే చెప్తున్నారు కదా వాళ్ళు. అది జగన్ రెడ్డి ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో గంజాయిని విపరీతంగా ప్రోత్సహించాడండి. దాని ఫలితమే జగన్ ఇప్పుడు అనుభవిస్తున్నాడండి. ఇప్పుడు కారు ఎక్కి చెందేస్తుంటే అతను సెక్యూరిటీ ఏం చేస్తుంది, మిగతా అతను పర్సనల్ మనుషులు ఉన్నారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదంతా డ్రామా అండి. ఈ డ్రామాని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రభుత్వం మామూలుగా కేటాయించిన భద్రతా వ్యవస్థ ఉందండి, దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటే సరిపోయిద్దండి. అంటే ఇక్కడ నెల్లూరు పర్యటన సందర్భంగా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. అప్పటి వరకు నాకు సెక్యూరిటీ ఇవ్వట్లేదంటూ వైసీపీ నాయకులు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ పదే చెప్పిన సందర్భాలు చాలా చూసాం. మరి నెల్లూరు పర్యటన సందర్భంగా దాదాపు 2000 మందితో సెక్యూరిటీని ఏర్పాటు చేస్తే నా కార్యకర్తలను అడ్డుకోవడానికి సెక్యూరిటీ ఏర్పాటు చేశారంటూ మళ్ళీ మాట మార్చినవైనా ఎలా చూడాలంటారు దీన్నంతా? జగన్ రెడ్డి నేలకి 2 వైపులో పదును ఉంటుందండి. అతను ఏ విధంగా మాట్లాడగలడు. అతను ఏమీ లేదండి, వేలాది మందిని డబ్బులు పెట్టి రప్పించి శాంతి భద్రతల్ని విఘాతం కలిగించాలనే ఉద్దేశంతోనే ఉన్నాడు. దాన్ని ప్రభుత్వం నిఘా వర్గాలు కనిపెట్టి దాన్ని నిర్వీర్యం చేసేటప్పటికి జగన్ ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు చూస్తే కనుక మరి అదే పర్యటన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని ఒక బావిలో దూకాలి ప్రతిపక్ష నాయకుడిని అందుకుంటే ఆయన చేసిన వ్యాఖ్యలు, అసలు నెల్లూరు పర్యటనలో ఆయన చేసిన వ్యాఖ్యలు, అదే కాకుండా అసలు చెవిరెడ్డి కొట్టాడు చంద్రబాబు నాయుడు అంటే ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? ఈ వ్యవస్థలన్నీ కానీ న్యాయ వ్యవస్థ కానీ ఇట్లా అన్నీ ఏం చేస్తున్నాయో మాకు అర్థం కాదండి. గతంలో కూడా చంద్రబాబు నాయుడిని తుపాకుతో కాల్చాలని బంగాళాఖాతం కలపాలని ఇట్లా మామూలు మితిమీరి అహంకార వ్యాఖ్యలు చేశాడండి. ఇప్పుడు కూడా అలానే పెద్దిరెడ్డి దాడి చేశాడు చెప్పుతూ ఇట్లా బాబు గారి మీద అది అని. అది బాబు గారు ఇంకా శాంతి స్వభావం కాబట్టి గాంధీ లాంటి మనస్తత్వం కాబట్టి జగన్ రెడ్డి తిరుగుతున్నాడండి. అదే జగన్ రెడ్డి లాగా రెచ్చిపోండి అని చెప్పి పార్టీకి చెప్పి కార్యాలయం మీద దాడి చేపించాడండి జగన్ రెడ్డి. కార్యకర్తలకి రెచ్చగొట్టి ముఖ్యమంత్రిగా ఉండి కూడా బాబు గారికి జగన్ రెడ్డికి ఉన్న తేడా అదేనండి. ఎన్నైనా బాబు గారు సహిస్తానే ఉంటాడండి. ఎన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా కానీ ప్రజల కోసం మామూలు రాష్ట్ర అభివృద్ధి కోసం అన్నీ ఆయన శివుడిలాగా అన్నీ దాచుకుంటూ ఉంటాడండి. మామూలుగా గర్భంలో శివుడు విషయం దాచుకున్నట్టుగా బాబు గారు అనే ఇన్ని మాటలు అన్నా కానీ ఇట్లా రెచ్చగొట్టినా కానీ బాబు గారు రెచ్చిపోయే రకం కాదండి. అతను మోటో వల్ల రాష్ట్రాన్ని అర్జెంట్ ఇప్పుడు ఇమీడియట్గా మనం తెలంగాణ కన్నా ముందుండాలి, మన రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటికి రావాలనే ఆ ఉద్దేశంతోనే ఆయన తీవ్రంగా
కృషి చేస్తున్నాడండి. ఈ జగన్ రెడ్డి లాంటి పిల్ల కుంకాలు వాళ్ళకి తెలియదండి, రాష్ట్రం అభివృద్ధి కానీ ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలియదండి. మేము జగన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ వ్యాఖ్యలకి భయపడే, అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు చెప్పిన క్యాడర్ ఆగదేమోనని భయపడి సొంత సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నాడు అనుకోవచ్చు అంటారా? అనుకోవచ్చండి. మరి ఇప్పుడు కార్యకర్తలకు ఎంత మట్టికి సహనం ఉంటుందండి? బాబు గారు, లోకేష్ గారు ఎంత మట్టికి కంట్రోల్ చేయగలుగుతారు? ఇప్పుడు వాళ్ళు చేసే వ్యాఖ్యలు కార్యకర్తల రక్తం మరిగిపోతుందండి ఈ జగన్ రెడ్డి మితిమీరి చేసే వ్యాఖ్యల వలన. ఇప్పుడు పెద్దిరెడ్డి గారి కన్నా బాబు గారు 3 ఏళ్ళు సీనియర్ అండి వాళ్ళ చిత్తూరు కాలేజీలో. ఆయనకి ఈయనకి సంబంధమే లేదు. అతని గ్రూప్ వేరు, ఇతని గ్రూప్ వేరు, అతని రాజకీయాలు వేరు. అతను ఓన్లీ రెడ్డిగా నాయకత్వం వహించేవాడండి పెద్దిరెడ్డి. బాబు గారు అన్ని కులాలకి అప్పటి నుంచే అందరినీ దగ్గర చేర్చుకొని అప్పటి నుంచి మామూలు నిమ్న వర్గాలు కానీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరినీ కలుపుకొని అప్పుడు రాజకీయాలు చేశాడండి. రాజకీయ కాలేజీల్లో కూడా ఈ పెద్దిరెడ్డి అప్పుడు ఓన్లీ రెడ్డిస్కి మాత్రమే నాయకత్వం వహించేవాడు. ఈ జగన్ రెడ్డి వ్యాఖ్యలు ఏంటంటే అసలు తీవ్రంగా ఖండించాలండి. న్యాయ వ్యవస్థలు కూడా జోక్యం చేసుకొని అతన్ని నిరోధించాలని మేము కోరుకుంటున్నామండి. అంటే ఈ సొంత సెక్యూరిటీని పెట్టుకోవటం అనేది జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అనటానికి సంకేతం అనుకోవచ్చు అంటారా? లేదంటే కనుక తన స్ట్రెంత్ ఎంతో తను పెట్టుకోగలను, పోలీసులతో నాకు సంబంధం లేదు అని చెప్పడానికి అనుకోవాలంటారా? జగన్ ఏమైనా చేయగలరు, సాధ్యుడండి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కానీ వాళ్ళ నాన్న అధికారంలో ఉన్న 6 సంవత్సరాల్లో కానీ విపరీతంగా దోచుకున్నాడండి రాష్ట్రాన్ని. లక్షల కోట్లు దోచుకొని మూలుగుతున్నాయండి ఆ డబ్బులు. కాబట్టి ఎంతైనా ఖర్చు చేయగలడు. అవన్నీ వాటికైతే ఖర్చు చేయగలుగుతాడు కదండి. అతను పోయినసారి వరదల్లో నేను ₹1 ఇస్తున్నానని చెప్పాడండి విజయవాడలో. ఇంత మట్టిగా ఆ డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. ముందు బుద్ధి, జ్ఞానం, సిగ్గు అన్నీ ఉంటే జగన్ రెడ్డికి ఆ ₹1 ప్రభుత్వానికి జమ చేయవలసిందిగా మేము కోరుతున్నామండి. ఇప్పుడు మరి ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అంతర్ధానం ఏమనుకోవాలంటారు? ముఖ్యంగా చూస్తే ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటే మాట, అమాయకులను అరెస్ట్ చేస్తున్నారు. లిక్కర్ కేసులో కూడా చెవిరెడ్డి అమాయకుడు, మిథున్ రెడ్డి అమాయకుడు, వీళ్ళందరూ అమాయకులు అని చెప్తున్నారు కదా, నిజమే అనుకోవచ్చు అంటారా? లిక్కర్ స్కామ్లో వీళ్ళందరూ అమాయకులు అయితే ప్రజలు ఇప్పుడు ప్రొటెస్ట్ చేసేవాళ్ళు అండి. ప్రజల్లో తిరుగుబాటు వచ్చేది. ప్రజలు ఇంకా ఇప్పుడు హర్షిస్తున్నారు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారండి ఇలాంటి క్రిమినల్స్ని అరెస్ట్ చేసినందుకు. ఈ చట్టం ముందు ఎవరైనా ఒకటేనండి. గత 5 సంవత్సరాల్లో పెట్టరేగిపోయి దోపిడీ, దందాలు ఇవన్నీ చేసిన వాళ్ళు ఎవరు తప్పించుకోలేరండి. అందుకనే వాళ్ళు ఒక్కొక్కళ్ళు అరెస్ట్ చేస్తున్నారండి. నేను జగన్ రెడ్డిని ఇంకా త్వరలోనే పెద్ద స్కామ్ బయటపడబోతుందండి. ఇసుక స్కామ్ కూడా బయటపడబోతుంది. ఈ అన్నింటినీ జగన్ కాచుకోవాలని రెడీగా ఉండాలని మేము కోరుకుంటున్నామండి. రైతులను మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అంటూ పేరు నాని చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు వీటిని? ఇప్పుడు ఎట్లాగండి, ఇప్పుడు మోడీ ఇచ్చిన డబ్బులతో పాటు బాబు గారు 5,000 కలిపి మొత్తం మనం తొలి విడత విడుదల చేశాడండి. మళ్ళీ తర్వాత కూడా 2-3 విడతల్లో మొత్తం 20,000 కోట్లు రైతులకి 20,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి చేరే విధంగా బాబు గారు కృషి చేస్తున్నారండి. రేపు 15వ తారీఖు నుంచి కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రవేశపెట్టబోతున్నారు. మళ్ళీ 2-3 రోజుల్లో గ్యాస్ 3వ విడత డబ్బులు కూడా రిలీజ్ కాబోతున్నాయండి. ఆ చెప్పిన పథకాలన్నీ అలా చేస్తామంటే కళ్ళు ఉండయా లేవా అని మేము ఈ నాని అతను మామూలుగా పేరుని నానిని మేము ప్రశ్నిస్తున్నామండి. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక 3 నెలల్లో బయటకు వస్తాడు అన్నీ బాగు చేయించుకొని మా కొడాలి నాని అంటూ చెప్పిన అదే కొడాలి నానికి మళ్ళీ వైజాగ్ పోలీసులు నోటీసులు ఇవ్వటం జరిగింది. ఎలా చూడాలంటారు? 3 నెలల్లో బయటకు వస్తాడంటారా మరి అన్నీ బాగు చేయించుకొని ఈ కొడాలి నాని? అతనికి అన్నీ బాగానే ఉన్నాయండి. అదే మొన్న ఏదో హృదయ సంబంధించిన రోగం ఏదో వస్తే వైద్యం చేయించుకున్నాడండి. మేము కూడా అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామండి. కొడాలి నాని తొందరగా కోలుకోవాలని, అతన్ని అంకుశంలో రామిరెడ్డిని తీసుకెళ్ళి రోడ్డు మీద నడిపించాలని మేము పార్టీ అధిష్టానాన్ని కోరుకుంటున్నామండి.